హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ డాక్టర్ శిల్ప. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్‌గా ఒక జస్ట్ చిన్న ఇన్సిడెంట్ ఇది ఎగ్జాంపుల్‌గా చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంట్ 40 ఇయర్స్ ఒక ఫీమేల్ నా దగ్గరికి రావడం జరిగింది. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది మేడం. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఆల్రెడీ ఇంకో డాక్టర్‌ని కలిసి వాళ్ళ ద్వారా కొన్ని రకాల మెడిసిన్స్ ప్రొజెస్టిరాన్ మెడిసిన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. కానీ తను చేసిన మిస్టేక్ ఏంటి అంటే తను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్న సంగతి ఇంతకుముందు గైనకాలజిస్ట్‌కి ఆ వివరాలు తను చెప్పలేదు. సో, ఈ విధంగా చెప్పనప్పుడు ఏంటి ఆమెకి ఎంత మెడిసిన్స్ పెట్టినా ఆల్రెడీ డాక్టర్ ద్వారా తను ఏదైతే బ్లడ్ థిన్నర్స్ వాడుతుందో అది కూడా ఎఫెక్ట్ చూపించి కంట్రోల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో, ఈ విధమైన నాలెడ్జ్ అనేది ఆ వుమెన్‌కి లేకపోవడం వల్ల డాక్టర్ ఇచ్చిన డోసేజ్‌కి కూడా తగ్గట్లేదు అని చెప్పి పెట్టిన డోసేజ్‌కి డబుల్ డోసేజ్ తెలియకుండానే ఆమె తీసుకోవడం అనేది స్టార్ట్ చేసి నా దగ్గరికి రావడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిస్టరీ అనేది పూర్తిగా చెప్పనప్పుడు డెఫినైట్‌లీ కొంతవరకి మాస్క్ అయిపోయి పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలుంటాయి. సో, ఈ హార్ట్ ఫంక్షనింగ్‌కి ఎప్పుడైతే బ్లడ్ థిన్నర్స్ కానియండి, హార్మోన్ మెడిసిన్స్ కానియండి, ఎక్కువ డోసేజ్‌లో వెళ్ళినప్పుడు రక్తం పలచబడకుండా థిక్‌నెస్ అనేది పెరిగి గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. ఈ రక్తం గనక గడ్డ కట్టినట్టయితే వాళ్ళకి డీవీటీ రూపంలో గానియండి, లేదా హార్ట్ ఫంక్షనింగ్‌లో కానియండి, ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా ఉంది. సో, ఇది ప్రాణానికే ముప్పునిస్తుంది. కాబట్టి మీకు ఏ రకంగా అయినా ఇబ్బందొచ్చినప్పుడు మీరు గైనకాలజిస్ట్‌ని ఫస్ట్ కన్సల్ట్ అయ్యి, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు డెఫినైట్‌లీ పూర్తి హిస్టరీ మీకు మొదటి నుంచి మీరేమైనా మందులు వాడుతున్నారా? దేని గురించి వాడుతున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పినప్పుడు మీకు ఆ మెడిసిన్ సూట్ అవుతాయా? లేదా? అనేది తెలుసుకొని మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పేషెంట్ చేసినట్లుగా గనుక కొన్ని విషయాలనేది డాక్టర్ దగ్గర దాచిపెట్టకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ అవసరాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు డీటెయిల్డ్‌గా ఏదైనా చెప్పినట్టయితే మీ శరీరానికి సూట్ అయ్యే పద్ధతి కానీ, ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో, దీని గురించి మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ సెంటర్.